రోడ్డు వేయండి. కాలువ ఇట్టనే ఉంది, పిల్లలు పడితే కాలువలోకి ఎట్టా చూడు, ఇంత తక్కువ, ఇంత మురికి కాలువ, జరాలు వస్తాయి. ఏంది ఇది? కర్నూలు చాప్టర్ తరఫున రంగనాథ్ రెడ్డి ఆర్కిటెక్ట్. ఆర్డర్ రోడ్ లేదు, నందికొడుకు రోడ్ ఒకటి మెయిన్ రోడ్ తప్ప వేరే రోడ్ లేదు. ఈ విషయంకి వస్తే జవహరాపురం నుంచి వెంకాయపల్లి మీదుగా ఈ రోడ్డు ఏదైతే మేము డిమాండ్ చేస్తున్నామో చాలా ఇంపార్టెంట్ రోడ్డు. ప్రజలకు ఆల్టర్నేట్ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్లో చాలా కాలనీ డెవలప్ అయి ఉన్నాయి ఇప్పటికే, వాళ్ళందరికీ రస్తా లేదు. కాబట్టి ఇది ముఖ్యంగా వేయాలని మేము కోరుతున్నాం. నేను ఒక డాక్టర్ని. వెంకాయపల్లి నుండి కర్నూలుకి వెళ్ళే జోరాపురం మీద వెళ్ళే రోడ్డు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎక్కడ చూసినా గుంతలు, ఒక్క నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. ఈ రోడ్డును వెంకాయపల్లి నుండి జోరాపురం వెళ్ళే రోడ్డును వెంటనే వేస్తే ఆ ప్రమాదాలను మనం అరికట్టవచ్చు అని చెప్పి కోరుతున్నాము. కర్నూలు టౌన్ నుండి వెంకాయపల్లె రోడ్డు వచ్చేసి చాలా దగ్గరగా పొల్యూషన్ లేకుండా, సిగ్నల్స్ లేకుండా ఇటు రావచ్చు. ఈ రోడ్డును ఎంత తొందరగా వేస్తే ప్రమాదాలను అరికట్టి చాలామందికి ఉపయోగపడుతుంది. దీన్ని నుంచి రోడ్డు వేస్తారనేసి మేము ఆశిస్తున్నాము. కర్నూలు నగరం ఒకప్పుడు రాజధాని, రాయలసీమకు ముఖదారం. కానీ పేరు పెద్ద, ఊరు దిప్పలాగా తయారైపోయింది. బ్రిటిష్ కాలంలో కేశకినాలు కట్టేటప్పుడు ఒక రోడ్డు వేశారు, జోలాపురం నుండి వెంకాయపల్లె వరకు. ఈ రోడ్డు నుంచి మన రాజధాని రోడ్లోకి రావచ్చు. కానీ మన్ను వేసి చేతులు దులుపుకోవడం తప్ప శాశ్వత పరిష్కారం చేయడం లేదు. ప్రమాదాలకు నిలయంగా మారింది. యాక్సిడెంట్లు రోజు రోజు జరుగుతూనే ఉన్నాయి, కానీ అధికారులు పట్టించుకోవడం లేదు. అవసరం లేని అభివృద్ధి పనులు చేసి కోట్ల రూపాయలు వృధా చేస్తూ ఉన్నారు. మేము వెంటనే జోలాపురం నుండి బీడీ వర్కర్స్ కాలనీ మీదుగా వెంకయ్యపల్లె వరకు రోడ్డు వేస్తే సమీప గ్రామాల వాళ్లకు, శివారు కాలనీల వాళ్లకు ఎంతో ఉపయోగం ఉంటుంది. కర్నూలుకు దగ్గర అవుతుంది ఈ రోడ్డు. దాంతోపాటు ప్రమాదాలను అరికట్టి పరిష్కారం చేసిన వాళ్ళు అవుతారు. వెంటనే ఈ రోడ్డును అభివృద్ధి చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాం. నుంచి ఇటు మన వెంకాయపల్లెకి వచ్చే రోడ్డు గుంతలమయము, ఎప్పుడు చూసినా ప్రమాదాలను పొంచి ఉంది. ఇది చాలా షార్ట్ కట్ అవుతుంది టౌన్కి. మేము వెంటనే స్పందించి ఈ రోడ్డును వేస్తే కర్ణాటక భక్తులు, శ్రీశైలం వెళ్లే భక్తులు కూడా ఈ రోడ్డు ద్వారా వెళ్తుంటారు. లైటింగ్ లేక ఈ రోడ్డు చాలా దొంగతనాలు అవి కూడా జరుగుతున్నాయి. వెంకాయపల్లికి రావాలంటే చాలా మంది రోడ్లన్నీ గుంతలు ఉంది. ఒకటి కంకర వేసినారు, స్లిప్ అయి చాలా మంది కింద పడి వేసిపోతున్నారు. కొన్ని ఏళ్ళ ఉంటే ఇట్లనే ఉంది ఈ రోడ్డు వేయకుండా. ఈ ప్రభుత్వం ఎవరు పట్టించుకోవడం లేదు ఈ రోడ్డుకి.